హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా కార్మిక వర్గంపై దాడులు చేస్తూ కార్మిక హక్కులు చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేస్ అయితే పిలుపునిచ్చారండి. బి కొత్తకోట మండలంలోని హార్సీ హిల్స్లో 2 రోజుల పాటు జరగనున్నటువంటి ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్కర్స్ షాప్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓబ్లేస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా పన్నుల నుంచి కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుస్తుందని ఆరోపించారు. ఇంకా వికసిత భారత్కు 2024-25 బడ్జెట్ తోడ్పడుతుందని ముందుగానే ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి తీవ్ర నిరాశ అయితే మిగిల్చిందని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర రాజధాని అమరావతికి నిర్మాణానికి 15,000 నేరుగా బడ్జెట్లో కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టయిందన్నారు. పీఆర్సీ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని, మున్సిపల్ కార్మికులకు సమ్మె కాలంలో ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ అయితే చేయటం జరిగిందండి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్, రాధాకృష్ణ, అదే రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు, తులసేంద్ర, రామచంద్ర, సాంబశివ, బందల్ రవి, రాజేష్ గౌడ్, సలీం బాషా తదితరులు అయితే ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి. వెంటనే పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి అయితే కోరుతున్నారు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.